తమ్ముడు సినిమా తమ్ముడు టైటిల్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు పేరు సినిమాకున్నంత పవర్ పోగొట్టేశారు వీళ్ళు. డైరెక్షన్ ప్రాబ్లం, సబ్జెక్ట్ మంచిది కాదు, డైరెక్షన్ నచ్చలా. ఏముంటది బాసు, మన ఇండియా గోల్డ్ మెడల్ కొట్టాలని చెప్పేసి బాణాలు వేసే దాంట్లో హీరో ఉంటాడు. సో తనకి గోల్ రీచ్ అవ్వలేకపోతుంటాడు. దానికోసం నేను ఏదో మిస్టేక్ చేశానని చెప్పేసి అనుకుంటే చిన్నప్పుడు వాడికి తెలియకుండా వాళ్ళ అక్కకి వీడికి చిన్న ఇష్యూ అవుద్ది. వాళ్ళ అక్కని సేవ్ చేద్దామని వెళ్తాడు. అదే సినిమా. సో ఆ సెంటిమెంట్ అనేది బాగా డిసప్పాయింట్మెంట్ చేసింది. మన గుత్తి మనం పిసుక్కుంటే ఎలా ఉంటుందో అలా నలిపేసి పిసికేశాడు. పెద్ద బొక్క. దిల్ రాజు గారి బ్యానర్ లో మంచి ప్లాప్ వచ్చేసిందండి. చాలా రోజుల తర్వాత దిల్ రాజు గారు మంచి ప్లాప్ పడింది. నితిన్ గారి కెరీర్ కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసేసారు. ఇలాంటి రొట్ట కథలు మానేసి కొంచెం డిఫరెంట్ గా ఉన్నది, కొత్తదనంతో కూడుకున్నది, కంటెంట్ తో ఉన్న కథలు చేస్తే ఆయనకి ఫ్యూచర్ ఉంటుంది, పెద్ద స్టార్ అవుతారని అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడో కొత్త వాళ్ళు వచ్చి 500 కోట్లు 200 కోట్లు 100 కోట్లు కొట్టేసి పెద్ద పెద్ద రేంజ్కి వెళ్ళిపోతున్నారండి. ఈయన ఎప్పుడో నేను 9th క్లాసులో ఉన్నప్పుడు ఈయన జయం సినిమా హీరో. నేను నిజం చెప్పడం అంటే నాకు ఇష్టం. సో చూసి తట్టుకునే ఓపిక మీకు ఉందంటే కనుక ఛాలెంజ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. చాలా బాగుందన్న. అందరు నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. నెగిటివ్ కామెంట్స్ నాకు ఎందుకైనా నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడము. చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్ ఉంది. కానీ ఫైట్లు చాలా బాగున్నాయి. అంటే ఏంటంటే ఒక ఫైట్ ఉందన్న, ఆ ఫైట్ చాలా బాగా నచ్చింది నాకు. ఏంటంటే మొత్తం మధ్యలో మంటలో మధ్యలో ఫైట్ అన్న. ఆమెకి డెలివరీ అవుతుంది. ఆ పొట్టతో ఉండేది అక్కడ డెలివరీ చేస్తూ ఫైట్ చేయడం చాలా బాగుంది. ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ చాలా బాగుంది. సెంటిమెంట్ కూడా ఉంది. ఏంటంటే అన్న సింపుల్ చెప్తున్నా, మన నితిన్ అన్న మన తెలంగాణ స్టార్ అన్న, తెలంగాణ హీరో. మన తెలంగాణలో మనం ఎంకరేజ్ చేయకపోతే ఎందుకన్నా అన్న? ఇగో సినిమా 100 కోట్లు పెట్టి 200 కోట్లు కదన్నా, తీసే విధానం చాలా బాగుంది. నో బోరు, అసలు బోర్ అనే మాట లేదు సింపుల్ చెప్పాలంటే. ఇంకొకటి చెప్తున్నా, పడుకుంటప్పుడు చెప్తారు గుడ్ నైట్. ఈ సినిమాలో ఉంది వేరే లెవెల్ ఫైట్. ఎక్సలెంట్ అన్న. తమ్ముడు సినిమా చూడండి, ఫ్యామిలీతో చూడండి అన్న, చాలా బాగుంది. ఓకే, బెస్ట్. నాకైతే నచ్చింది అన్న. బాగలేదంటే ఎవరు చెప్పారన్నా? చూసి అన్న ఫీల్ కావాలన్న సినిమా. ఫీల్ కాకుండా ఏంది చూడకుండా అంటే అసలు చాలా అరే మొత్తం ఫారెస్ట్ లో సినిమా చేశారన్న. మొత్తం ఫారెస్ట్ లో ఫైట్ ఉంది. ఫారెస్ట్ లో చేసిందన్న, చాలా బాగుందన్న. 100 కోట్లు 200 కోట్లు కాదన్న. అన్న ఇగో చెప్తున్నా, 500 crores కంపల్సరీ వస్తాయన్న. నేను 1000 కోట్లని గొప్ప చెప్పడం అవసరం లేదు. నేను జెన్యూన్ గా చెప్తున్నా, చాలా బాగుంది సినిమా. అనే దయచేసి ఎలా ఉందని అడగన్నా, ఎంత చండాలంగా ఉందని అడగన్నా. ఏందని అది టార్చర్ బాగోలేదు కాదు, టార్చర్ పెట్టట్టు 3 గంటల సేపు కూర్చోబెట్టి ఒక ఇంజక్షన్లు మెడిసిన్లు ఇచ్చినట్టు ఉందన్న. నేను పావుదక్క ఎందుకు లోపల పోయినా కదన్న, పావు గంట ఇంటర్వ్యూకి వచ్చాను. ఇప్పుడు 11 అయింది, 3 గంటలే కాదు. సినిమానే నచ్చలేదన్న. ప్రొడ్యూసర్ ని బ్లేమ్ చేసిండ్రు. ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్ కాదు, ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్ కాదు. ఎందుకంటే నేను దిల్ రాజుని పెట్టి వచ్చిన ఈ సినిమాకి అయితే దిల్ రాజు ప్రొడ్యూసర్ కాదు, ఎవరో ప్రొడ్యూస్ చేసిండ్రు, దిల్ రాజు పేరు వాడుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, చిన్నపిల్లలు అందరూ చూడొచ్చు. బాగుంది మూవీ. దానికి మించి ఉందన్న కంటెంట్ అయితే. కంటెంట్ విషయంలో తగ్గేది లేదు. స్కిల్స్ కంటెంట్ నెంబర్ 1 ఉన్నాయి. నాకు బాగా నచ్చిన సీన్ అంటే అడవిలో ఫైట్ సీన్స్ ఉంటాయి నితిన్ అన్న తోటి. అవి ర్యాంప్ మామూలు కాదు అసలు.